హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త కెప్టెన్గా రాము రాథోడ్ అయితే వచ్చేసాడు. ఇక ఇతని కెప్టెన్సీ ఎలా వచ్చింది, అసలు కెప్టెన్ ఎలా అయ్యాడో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఈరోజు బిగ్ బాస్లో జరిగేది ఇదే. ఇమ్మాన్యుయల్కి పవన్ కళ్యాణ్కి తీవ్రమైన అన్యాయం జరిగిందనే చెప్పచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ వారం అంతా వీళ్ళిద్దరు ఆటను చూసిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా కెప్టెన్ అవుతాడు అని అనుకునే ఉంటారు. కానీ రాము కూడా బాగానే ఆడాడు, తను కెప్టెన్ అయినా పర్వాలేదు. కానీ వీళ్ళిద్దరు ఆట మాత్రం ఇంకా సూపర్గా అనిపించింది. లాస్ట్కి ఒక గేమ్ పెట్టి వీళ్ళ నలుగురికి ఎవరు కెప్టెన్ అయింటే వాళ్ళు సూపర్గా ఉండేది. కానీ ఇక్కడ హౌస్ మేట్స్ చేతిలో ఈ యొక్క కెప్టెన్ బాధ్యతనైతే పెట్టేశాడు బిగ్ బాస్. ఇక దీంతో మనకు అందరికీ తెలిసిందే, హౌస్ మేట్స్ నిర్ణయం అనగానే ఎవరికి ఫేవర్గా ఉంటుందో, ఎవరికి కొన్నిసార్లు అన్యాయం జరుగుతుందో తెలియదు. ఇక ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి ఒక బజర్ మోగించగానే టేబుల్ మీద ఉన్నటువంటి ఆ బెల్ని తీసుకొని ఎవరు రెయిన్ కింద డ్యాన్స్ వేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది అక్కడ ఉన్నటువంటి నలుగురిలో ఒక్కొక్కరిని తీసేసేదానికి. ఇక వచ్చేసి ఫస్ట్ డిమాండ్ పవన్ పట్టుకొని కళ్యాణ్ అయితే ఫస్ట్ అనర్హుడు అని చెప్పేసి కెప్టెన్ నుంచి తీసేస్తాడు. ఇక ధీమాన్ ఎందుకు చేసుంటాడు, ఒకటి రీతు కోసం, ఇంకొకటి వచ్చేసి నిన్న వాళ్ళని అడిగాడు కదా నన్ను కూడా ఆడిచ్చండి అంటే వాళ్ళు తన పేరు తీసుకోలేదు కాబట్టి ఆ కోపంతో ఈ పని చేసుంటాడని నాకైతే అనిపిస్తుంది. సెకండ్ వచ్చి శ్రీజ వచ్చి ఇమ్మాన్యుయల్ పేరు తీసేస్తుంది. నేను ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, సో నేను నీకు సపోర్ట్ చేయను అని చెప్పి తీసేస్తుంది. థర్డ్ బర్నీ గారు రీతుని తీసేస్తారు. ఇక మిగిలింది రాము.